అధినేత మాజీ సీఎం జగన్ కొత్త యాప్ లాంచ్ చేశారు. డిజిటల్ బుక్ పేరుతో కార్యకర్తల కోసం యాప్ తీసుకొచ్చారు. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ బుక్ తయారు చేశామని తెలిపారు. వైసీపీ కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులు పెట్టినా, కూటమి నేతలు ఇబ్బంది పెట్టినా డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయాలని కార్యకర్తలకు సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయిందన్నారు. అటర్ ఫ్లాప్ అయిన వాటికి కూడా విద్యోత్సవాలు చేస్తారా అని ఎద్దేవా చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నీరు గార్చారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అన్నారు. అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. సంపద సృష్టిస్తారని చెప్పి ఉన్న సంపదను దోచేస్తున్నారని జగన్ విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిలోనూ తిరుగమనమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 15 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమయ్యాయని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని జగన్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారని ఏకంగా 3,500 కోట్లు బకాయి పెట్టారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం నడిపించాల్సిన సంస్థలకు ఎవరైనా ప్రైవేటు పరం చేస్తారా అని నిలదీశారు. అమరావతిని అభివృద్ధి చేసేవాళ్ళు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టలేరా అని ప్రశ్నించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ తరహాలోనే డిజిటల్ బుక్ ఒకటి తయారు చేశామంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ యాప్ ను లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తలను ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినట్లయితే అందులో అప్లోడ్ చేయాలంటూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హరీష్, గతంలో వైఎస్ జగన్ స్పష్టం చేసినట్టుగానే సాధారణ కార్యకర్త మాత్రమే కాదు, అమాయకులైనటువంటి ప్రజలు, న్యాయం అందనటువంటి ప్రజానీకం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి కూడా ఆయన గతంలో అనేక సార్లు స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దాదాపుగా అన్ని పార్టీలు, 3 పార్టీలు ఒకే కూటమిలో ఉన్నాయి. ఆ కూటమి అధికారంలో ఉంది. సో ప్రజలకి పిలవగానే పలికేటువంటి నాయకత్వం కావచ్చు, అన్యాయం జరిగినప్పుడు స్పందించేటువంటి నాయకుడు కావచ్చు, ఒకే పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ ఈక్వేషన్ లో చూసుకుంటే కనుక జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కావచ్చు, జరిగేటువంటి రాజకీయ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉండేటువంటి రీతిగా కార్యకర్తలకు అండగా నిలబడటం, సాధారణ ప్రజానీకానికి, సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో దానికి జరిగినటువంటి అన్యాయానికి ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితుల్లో కూటమి పార్టీలన్నీ కూడా ఏకమైపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సాధారణ వ్యక్తి ఎవరైనా కావచ్చు, రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మాత్రమే కాదు, సాధారణ ప్రజానీకం, సాధారణ వ్యక్తి ఎవరైనా సరే తనకు జరిగినటువంటి అన్యాయానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, లేదంటే ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అతనికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని పూర్తిగా సోషల్ మీడియాను వేదికగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసినటువంటి ఈ వెబ్సైట్ కి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా కాల్ సెంటర్ లో కూడా ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ కి ఫోన్ చేసి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని
వాయిస్ రూపంలో అందించినా సరిపోతుంది. అంటే 2 ఆప్షన్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకటి వెబ్సైట్ ద్వారా పూర్తిగా డీటెయిల్స్ అన్ని వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు అన్నిటి కూడా అప్లోడ్ చేయడం. అదే విధంగా ఎవరికైతే సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ కి సంబంధించి కంప్లైంట్స్ నమోదు చేసేటువంటి క్రమంలో అవగాహన లేకుండా చాలా మంది అమాయకులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే సెకండ్ ఆప్షన్ ఒక నంబర్ ఇచ్చి, ఆ కాల్ సెంటర్ కి నంబర్ ఇచ్చి తన వాయిస్ తో పూర్తిగా జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరెవరి మీద అయితే కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో, ఏ డిపార్ట్మెంట్ మీద అయితే కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటుగా వాళ్ళ డిజిగ్నేషన్ తో పాటుగా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా సరే ఆడియో రికార్డ్ చేసి ఆడియోని పంపిస్తే ఆడియోని పూర్తిగా డిజిటలైజ్ చేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాత సాధారణ కార్యకర్త కావచ్చు, సాధారణ వ్యక్తి కావచ్చు పూర్తిగా అన్యాయం జరుగుతుంది అని భావించినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక అండ ఉంటుంది అనేటువంటి ఒక భరోసా కల్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టుగా ఇప్పటికే అనేక సార్లు జగన్ కూడా స్పష్టం చేశారు. దానికి కార్యరూపంగా ఈ రోజు జరిగినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ వెబ్సైట్ ని అదేవిధంగా కాల్ సెంటర్ కూడా లాంచ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉచితంగా ఫోన్ చేయొచ్చు, ఉచితంగా ఫోన్ చేసి తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వాయిస్ రూపంలో అందజేయడం ఇది సాధారణ కార్యకర్తకి, సాధారణ వ్యక్తికి కూడా పూర్తిగా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా ప్రజానీకానికి అందుబాటులో ఉంటుంది అనేటువంటి ఒక అభ్యర్థన, ఒక సూచన సాధారణ కార్యకర్త నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో 2 ఆప్షన్స్ రూపంలో, ఒకటి వెబ్సైట్ రూపంలో, ఇంకొకటి కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా కూడా వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయడం, తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునేటువంటి చర్యలపైన కూడా భరోసా ఇచ్చే విధంగా ఈ రోజు జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.